మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన యువ నాయకులు యువగళం పాదయాత్రతో మన ప్రాంతాన్నంతా కూడా చూసి ప్రకాశం జిల్లాకి పరిశ్రమల సాధనలో కృషి చేసి భవిష్యత్ దిక్సూచిగా ఉన్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఈ ప్రాజెక్టులో ఒక భాగస్వామ్యంగా కీలకంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో పాటు కనిగిరి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన జిల్లావాసి విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఎనర్జీ సెక్రటరీగా ఉండి ఈ ప్రాజెక్టుని మన రాష్ట్రంలో రావడంలో విశేష కృషి చేసినటువంటి చీఫ్ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి, అదేవిధంగా రిలయన్స్ ప్రతినిధులు శ్రీ ప్రసాద్ గారికి, మాధవరావు గారికి, సంస్థ సిఇఓ గారికి, జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచార శాసనసభ్యులకి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, మాజీ శాసనసభ్యులకి, దర్శి ఎర్రగొట్టపాలెం ఇన్ఛార్జీలకి, ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న అధికారులు, అనధికారులు మరియు రిలయన్స్ సంస్థ ప్రతినిధులకి, కనిగిరి ప్రకాశం జిల్లా ప్రాంతం ఇచ్చినటువంటి ప్రజలకి, మీడియాకి నా నమస్కారాలు. ఈరోజు ప్రకాశం జిల్లా చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రాష్ట్రంలోనే రిలయన్స్ సంస్థ మొట్టమొదటి బయోగ్యాస్ ప్రాజెక్టుని మన ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం చాలా సంతోషం. దీని ప్రాజెక్టు ఇక్కడ రావడంలో మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ మరోలేనిది. ఈజ్ ఆఫ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్లకు మార్చి ఈరోజు రిలయన్స్ సంస్థ ప్రతినిధులే ఆశ్చర్యపోయారు. చాలా స్పీడ్గా ఈ భూములు క్లియర్ చేయడం కావచ్చు, పవర్ ఇవ్వటం కావచ్చు, సౌకర్యాలు కలగజేయటం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఇంత త్వరగా సౌకర్యాలు కలపడానికి ఈ రాష్ట్రం యొక్క స్పీడ్ ఆఫ్ బిజినెస్ని వారు కొనియాడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కష్టకాలంలో ఉన్న రాష్ట్రానికి, అంధకారంలో పోతున్న రాష్ట్రానికి వెలుగు చూపే కోసం తెలుగుదేశం, అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో బీజేపీ, మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి మన నాయకులు, యువ నాయకులుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అత్యంత వేగంగా పరిగెత్తా ఉన్నారు. క్యాబినెట్లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా వారి స్పీడ్కి అందుకోలేకుండా ఉన్నారు. వారు నిద్రపోయేది 4 గంటలు అనే విషయం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే. అహర్నిశలా ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు. గత ప్రభుత్వం మన రాష్ట్రం నుంచి ప్రాజెక్టులు తరిమేసింది. విశాఖపట్నంలోని లూలు గ్రూప్ కావచ్చు, మన రాష్ట్రంలోని అమర్ రాజా ప్రాజెక్టులు కావచ్చు, తరిమి కొడితే ఈరోజు దేశంలోని ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరిగి మన రాష్ట్రం వైపు చూస్తుందంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టతని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇప్పటికే 5 లక్షల పైగా ఉద్యోగాలు కల్పేదానికి అవకాశాన్ని మన ప్రభుత్వం కలిగించిందని నేను తెలియజేస్తా ఉన్నాను. సూపర్ 6 హామీల్లో వరుసగా మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం. 200 పెన్షన్ 2000 చేసి 2000ని 3000 చేయడానికి, మనం పెంచిన 2000 3000 చేయడానికి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఆపసోపాలు పడతా ఉంటే మనం ఎన్నికల ముందు నుంచే మనం 4000 చేసినటువంటి మొదటి హామీని నిలబెట్టినటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి చెందని తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా డిఎస్సి మీద సంతకం చేశాం. డిఎస్సితో పాటు వర్గీకరణ చేసి చేయాలనే సంకల్పంతో ఇవి 2 కూడా పూర్తి చేసి ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంతేకాకుండా ఈరోజు దీపం 2 పథకం తీసుకొచ్చి ఈ దీపం 2 పథకం ద్వారా ఆడపడుచులకి అండగా ఉన్నటువంటిది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా ఈరోజు తల్లికి వందనం మీద మాట్లాడుతున్నారు వాళ్ళు. విద్యా సంవత్సరం ముగిసి 2వ విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చెప్పిన విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం తల్లుల ఖాతాకు జమ చేస్తారని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు, ఇద్దరికి 30,000 ఇస్తామని, ఒకళ్ళకి 13,000 ఇచ్చారు. మనం ఎంతమందిని ఇస్తామో అంతమందికి ఇస్తున్నామని చెప్పేసి విశ్వసనీయమైనటువంటి మన నాయకుడి సారథ్యంలో తల్లికి వందనం పథకం అమలు చేయడానికి మన యువ నాయకులు నారా లోకేష్ గారు సర్వసన్నద్ధమయ్యారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం.
ఈరోజు తీసుకుంటే మన ప్రాంతంలో ప్రధాన సమస్యలు అనేటువంటి ఇప్పుడే ఉగ్ర గారు చెప్పారు. వెల్లిగొండ ప్రాజెక్టుతో పాటు పరిశ్రమలు తీసుకురావడం మనకు వస్తుంది. మన ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నదుల అనుసంధానం కూడా మనకు ఉపయుక్తమైనటువంటి పరిశ్రమ ప్రాజెక్టు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున హాస్పిటల్స్ దగ్గర నుంచి హాస్టల్స్ దగ్గరికి ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో మనం ప్రభుత్వం అడుగులేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. రోడ్డు కనెక్టివిటీ మనకున్నటువంటి ఖమ్మం నుంచి ఒంగోలుకి 4 లేన్ రోడ్డు కూడా మన ప్రభుత్వం కంకణబద్ధులై తీసుకొస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు చూసుకుంటే పేదల సేవలో ప్రభుత్వం అని చెప్పి 1వ తేదీన ప్రతి ఒక్క నాయకుడిని గ్రామాల్లోకి పంపిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు పేదల సేవలో ఉన్నారు. ఆ పేదల సేవలో పంపిణీతో పాటు పేదలకి ఇళ్ల కోసం ఎస్సీ ఎస్టీలకైతే బీసీలకి మనం ఇచ్చేటువంటి 2.5 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తామంటే యూనిట్ కాస్ట్, ఎస్సీలకు బీసీలకు ఇంకొక 50,000 కలిపి 3 లక్షల రూపాయలు ఇంటికి, అదేవిధంగా ఎస్టీలకి 3,25,000 రూపాయలకి మన ప్రభుత్వంలో ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం 2014-19లో ఇంటి నిర్మాణానికి 2,25,000 ఎస్సీలకి 2.5 లక్షల ఎస్టీలకి ఇస్తే గత ప్రభుత్వం ఆ యూనిట్ 2,80,000 తగ్గించింది. మన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఇళ్లు కట్టుకోకున్నామని అని చెప్పేసి ఆ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు కూడా తను మనకు పెంచినటువంటి ఎస్సీ బీసీలు పెంచిన 50,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతకి మనందరం కూడా బద్దులై ఉండాలని తెలియజేస్తున్నాం.